श्रीगुरुभ्यो नमः। हरि ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ति स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 17/9/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, చతుర్దశి మధ్యాహ్నం 11:42 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది। శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:51 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది। అమృత ఘడియలు ఉదయం 7:26 నుంచి 8:51 వరకు, తిరిగి రాత్రి 3:56 నుంచి 5:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు, తిరిగి రాత్రి 10:59 నుంచి 11:47 వరకు, వర్జము రాత్రి 7:29 నుంచి 8:53 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:13. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు। అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి మంచి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చును, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది। వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। శుభరాశి వారికి ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కలిసి రావడం, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీ ప్రయాణ సానుకూలత, విదేశాల్లో ఉన్న వారికి శుభకరమైనటువంటి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది కానీ, స్థిరమైన నివాసం కానీ, గృహయోగం కానీ పొందుకునే అవకాశం, విదేశాల్లో కొత్త వ్యాపార ప్రారంభం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది। కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, నూతనమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, సువర్ణ భద్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో కుటుంబపరమైనటువంటి ఆర్థిక నష్టాల నుంచి బయటపడడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభం, ఆర్థిక ఆనందాది అదృష్టవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు। ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది। వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకొని ఏదైనా అపకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। మిథున రాశి మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు। శుభకరమైనటువంటి వార్తలు వినడం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, వాహన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకు, రాజకీయ నాయకులకి అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా పరిపూర్ణత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ విన శుభవార్త వినవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. ఇతరుల చేతుల్లో నుంచి ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులు మీ స్వాధీనమయ్యేటువంటి అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి శుభయోగాల పరంపర. జ్యోతిష్య పండితులకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకె అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి. ఆనందాది అదృష్ట యోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. ఆన్ సైట్ ఆపర్చునిటీ. బంధుమిత్రులతో అనుకూలత. శుభకరమైనటువంటి వివాహ సంబంధ చర్చల్లో సఫలత. కళాకారులకి, క్రీడాకారులకి లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతర స్థితి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా గౌరవం, ఆనందాది యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి అనుకూలవంతమైన పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే శుభతరుణం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి. ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్లనే మీకు ఇవాళ మంచి ప్రయోజనాలు. అంటే వ్యాపార భాగస్వామితో, అంటే గొప్పవారు, మీ వయసు కన్నా కూడా పెద్దవారు, కనీసం ఒక 10-12 సంవత్సరాల పెద్దవారితో మీకు అనుకూలవంతుల శుభయోగాలు. ఎందుకు? వారి యొక్క మాట, వారితో సహచర్యము మీకు శుభాన్ని, వ్యాపార వృద్ధిని, అనుకూలవంతమైన ఆర్థిక ప్రగతిని కలిగించే అవకాశం. కనుక గొప్పవారితో మంచి స్నేహం చేసే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే వివాహ సంబంధ విషయాల్లో కూడా అనుకూలవంతుల శుభయోగం. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, శుభవార్త శ్రవణం కూడా. ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యాభివృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారం, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలమైన స్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభము, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి. ఊహకందనటువంటి శుభయోగాలు. ఏమో ఇవాళ మీకు గొప్ప గొప్ప లాటరీలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం. లండన్ లాటరీలు కానివ్వండి, లేదా యూకే లాటరీస్ అంటారు, దుబాయ్ లాటరీలు, లేదా యూఏ లాటరీస్ అంటారు. అంటే ఏదైనా సరే ఒకటి, ఈ రాశుల వారికి అదృష్టం దాదాపుగా ఖాయమైనట్టుగా చెప్పవచ్చు. మళ్ళీ వెంటనే నాకు రాకపోతే మీ సంగతి చెప్తానకంటే, మీ జన్మజాతకంలో భాగ్యస్థానం చెక్ చేసుకోండి. బట్ గోచారంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, అది కూడా ఊహించినటువంటి ధన ప్రాప్తి. 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, కోటి రావచ్చు, 10 కోట్లు రావచ్చు. కానీ ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బాగా కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు పొందుకోవచ్చు.
ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. కళాకారులకి క్రీడా అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూలం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయస్ క్రియలు ఒకటవడం. విహారయాత్రలు, తీర్థయాత్ర సేవను మీకు ఆనందాన్ని కలిగించడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే అవకాశం కూడా. వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, ఇది మీకు చాలా ప్రశాంతత కలిగి. ఇద్దరు వ్యక్తుల మధ్యనో లేదా పూచికత్తుగా సంతకాలు చేసి ఉండడం వలన ఈ రోజు ఆ దరిద్రంలోంచి మీరు బయటపడేటువంటి అదృష్ట యోగం. ధనము, ఆనందము, ఆరోగ్యము, శుభవార్త శ్రవణము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల్లో కలిసి రావడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం. విద్యార్థికి మంచి ఆలోచనతో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందిన అవకాశాలు. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడాగా లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలంతో శుభస్థితి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభవంతమైన శుభయోగాలు. అలాగే ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన అభియోగాల పరంపర పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. ఆత్మీయులతో అనుకూల దృష్టి, మంచి గొప్ప బహుమానాలు అందుకోవడం, గొప్పమైనటువంటి వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశం లాంటిది చాలా బలంగా కనబడుతుంది. ఈవెంట్ మేడ్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభము. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. వీరికి అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా నూతన వాహన యోగము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగాదుల్లో చాలా మంచి ప్రయోజనం. విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభంగా చెప్పవచ్చు. ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి రాజీ పడినటువంటి ఒక ఉన్నత స్థాయి అభిప్రాయం, అంటే దృఢమైనటువంటి నిశ్చయము, దృఢమైన అభిప్రాయము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యాన్ని సాధించడం. రుణ విమోచనం, సమస్తమైన రుణ విమోచనం. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారి ముందు తలెత్తుకొని తిరగలిగేటువంటి శుభదినం. అన్ని రకాల అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నులకి లాభదాయకమైన శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను,
పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభం. వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి వాక్చాతుర్యము, వాహన యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పదోన్నతులు పొందడం, అంటే ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తొవ్వి వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, రైతన్నలకి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలవంతమైన చోట ఉద్యోగంలో లాభాలు, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, డోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతు వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది యోగాలు, అదృష్ట యోగం, ఆనంద యోగం, విద్యా, ఉద్యోగ, ఆరోగ్య లాభాలు పొందుకొని శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరుల సఖ్యత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి చాలా బాగుంది. వాళ్ళ మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు, మీ పిల్లల విదేశాల్లో గొప్ప ఖ్యాతి పొందుకునే అవకాశం, ఆర్థిక ప్రయోజనం, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, రోగనాశనం, ఇచ్చినటువంటి వస్తువు కానీ, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ తిరిగి వచ్చే అవకాశం, కోల్పోయిన ఆత్మీయులను తిరిగి పొందుకోవడం, మిత్రుడిని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. సమస్తమైనటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి అనుకూలవంతమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. జర్నలిస్టులకి అవార్డులు అందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రోజంతా మీకు శుభప్రదంగా ఉండబోతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి మంచి వ్యక్తులతో పరిచయము, ఆగిపోతున్నటువంటి పనులు, వ్యాపారం కానీ పునఃప్రారంభం అవడం, ఒక ఉన్నత స్థాయి ఆర్థిక ప్రయోజనం, సహాయ సహకారాలు అందుకోవడం, మేబీ మీకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి రావచ్చు. అంటే ఆకస్మిక ధనంలో ఇదొక భాగం. ఇతరుల నుంచి రావచ్చు, ధనం రావచ్చు, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు. ఈ రోజు నాకు సహాయం రాదనుకున్నప్పుడు రోజున ఏదో తప్పకుండా మీకు సహాయం అందుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకార, క్రీడాకారుల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతు వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అనుకూలమైన స్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి శుభయోగాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభము, ఈవెంట్ మేనేజ్ వారికి విదేశాల్లో, స్వదేశంలో మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం.
తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభయోగాలు, వివాహ యోగిత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా సానుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు శుభకరంగా ఉండబోతోంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చును. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.